జై గురుదేవ్. శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మనకి రక్షణగా ఉపయోగపడే ఆసనాల్లో త్రికోణాసనం కూడా అతి ముఖ్యమైనది. ఈరోజు మనం దీనిని గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. సమస్థితి. ఎడమ పాదాన్ని 3 అడుగుల దూరంలో ఉంచుకోండి. ఆ పాదం నుండి ఈ పాదానికి గీత గీస్తే స్ట్రైట్ లైన్ రావాలి. టర్న్ యువర్ లెఫ్ట్ ఫుట్ 90 degrees. కుడి పాదం కొంచెం తిరిగినా పర్వాలేదు, 15 degrees వరకు. రైజ్ యువర్ రైట్ హ్యాండ్. దాన్ని చూడాలి మీరు. వెన్నెముకని టారుగా ఉంచుకొని దాన్ని చూస్తూ నెమ్మదిగా నెమ్మదిగా ఎడమవైపు బెండ్ అవుతారు. ఆ చేతి నుంచి ఈ చేతికి సరళ రేఖ రావాలి. మీ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు వంచండి. ఒక 8 నుంచి 10 సెకండ్లు వెయిట్ చేయండి. ఉండలేనప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వస్తారు. ఆ బొటనవేలు చూస్తూ ఉండాలి. అంతే. ఎడమ పాదాన్ని యథాస్థితికి తీసుకురండి. కౌంటర్ పోస్. కుడి పాదాన్ని 90 degrees తిప్పండి. నెమ్మదిగా రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. స్లోలీ బెండ్ టువర్డ్స్ రైట్. వెన్నెముక నిటారుగా ఉన్నది అట్లా పక్కకి వంచాలి. అదే ఒక అలైన్మెంట్ చూసుకోవాలి. కొద్ది క్షణాలు మీరు ఆ స్థితిలో చూడండి. ఎంత స్ట్రైట్గా ఉండాలంటే హ్యాండ్స్ అక్కడ నుంచి ఇక్కడికి గీత గీస్తే స్ట్రైట్ లైన్. కొద్ది సెకండ్లు వెయిట్ చేసి ఇంక ఉండలేనప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా అట్లా ఆ బొటనవేలు చూస్తూ యథాస్థితికి వస్తారు. బ్యూటిఫుల్. జై గురుదేవ్. ఇంకొకసారి శ్రద్ధగా గమనించండి. శీతాకాలంలో సాధకులకు ఈ ఆసనం గొప్ప వరం. ఫుల్ బాడీ స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ పోస్చర్ ఇది. చక్కగా మీరు అట్లా బెండ్ అయినప్పుడు మీ ఛాతీ బాగా ఎక్స్పాండ్ అయి ఊపిరితిత్తులు ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్తో నిండిపోతాయి. దానివలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పెల్విక్ రీజియన్లో పొట్ట తగ్గుతుంది. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. గుండెకు బలాన్ని ఇస్తుంది. శీతాకాలంలో ఎంతకంటే కావాల్సింది ఏముంది బంగారు? గుడ్. త్రికోణాసన్. బేస్ పొజిషన్. పాదాలు ఒక 2.5-3 feet డిస్టెన్స్లో, అంటే మీ హైట్కి తగ్గ విధంగా అడ్జస్ట్ చేసుకోండి బంగారు. ఎడమ పాదాన్ని తిప్పండి 90 degrees. వెన్నెముక అలాగే ఉంటుంది. వెన్నెముక కదపకండి. 90 degrees తిప్పండి ఎడమ పాదాన్ని. ఓకే. కుడి చేతిని పైకెత్తండి. స్ట్రైట్గా ఉండాలి. ఆ పైకెత్తిన చేతిని చూస్తూ ఉండాలి. ఎడమ చెయ్యి తొడపైన ఉంటుంది. పైకెత్తిన చేతిని చూస్తూ అట్లనే స్లోలీ బెండ్. చెయ్యి కదలకూడదు. స్లోలీ బెండ్ టువర్డ్స్ లెఫ్ట్. స్లోలీ బెండ్. నెమ్మదిగా శరీరం ఎంతవరకు సహకరిస్తుందో గమనిస్తూ చేయండి బంగారు. ఆ చెయ్యి నుండి ఈ చెయ్యికి ఒక గీత గీస్తే స్ట్రైట్ లైన్ రావాలి. అంతే. కొద్ది క్షణాలు వెయిట్ చేయండి. ఇంక ఉండలేనప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి రండి. బ్యూటిఫుల్. ఎడమ పాదాన్ని యథాస్థితికి తీసుకొని రండి. టేక్ యువర్ ఓన్ టైం. రెండో వైపు చేయండి. టర్న్ యువర్ రైట్ ఫుట్ 90 degrees. శ్వాస తీసుకుంటూ చెయ్యి పైకెత్తారు కదా, శ్వాస విడిచిపెట్టేస్తూ స్లోలీ బెండ్ టువర్డ్స్. స్లోలీ బెండ్. వంచండి. సూచన చక్కగా పాటిస్తే బాగా వస్తుంది. నేను వస్తున్నా ప్రతి ఒక్కరికి చక్కగా కరెక్షన్ చేసి పెడతాను. జై గురుదేవ్. ఇంకా ఉండలేనప్పుడు వెలుపలికి రండి. వాసుదేవ.